టాలీవుడ్ లో ఫ్లాప్ సెరగని దర్శకుడు రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా ఆ తర్వాత జంపలకడి పంబ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఇక ఈ జంపలకడి పంబ సెంటిమెంట్ ను ఇప్పటికే ఎన్టీఆర్ నుంచి ప్రభాస్, రామ్ చరణ్ దాకా వరుసగా ఎంతో మంది హీరోలు రుచి చూశారు. మరి ఆ జంపలకడి పంబ ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా? ఏ హీరో అయినా మొదట రాజమౌళితో సినిమా చేస్తే సూపర్ హిట్ అందుకుంటాడన్న సంగతి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఎస్ఎస్ రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తో పోలుస్తుంది ఇండియన్ మీడియా. హీరోలు కూడా ఈ డైనమిక్ దర్శకుడి సినిమాలో నటించాలని తప్పించిపోతారు. ఎందుకంటే రాజమౌళి ఇచ్చే సక్సెస్ కిక్ అలాంటిది. రాజమౌళి చేసిన సినిమాలు ప్రేక్షకులకు అరిటాకులో వడ్డించిన దమ్ బిర్యానీ అని చెప్పవచ్చు. అలాగే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే ఫార్ములా సినిమాగా చెప్తారు ఫిలిం జర్నలిస్టులు. సహజంగా ఒక టాప్ హిట్ తర్వాత ఆ కిక్కు నుండి బయటపడడానికి హీరోలకు 2-3 ఫ్లాపులు పడతాయి అంటారు ఇండస్ట్రీ జనాలు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి రామ్ చరణ్ వరకు అందరూ ఫేస్ చేసిందే అంటుంది టాలీవుడ్. అయితే రాజమౌళితో టాప్ రేంజ్ హిట్ సినిమా చేసిన వెంటనే అదే రేంజ్ లో సినిమా చేయడం అంత తేలిక కాదు. పైగా సూపర్ హిట్ రేంజ్ లో క్రియేటివ్ ఇంప్రెస్ చేసే క్రాఫ్ట్, కథ, సన్నివేశాలు, పాటలు, సంగీతం, కెమెరా, డాన్స్, ఫైట్స్ లాంటివి సెట్ కావాలి. అప్పుడే మరో హిట్ కొట్టే సినిమా వస్తుంది ఎవరికైనా. రాజమౌళితో టాప్ రేంజ్ లో హిట్ కొట్టిన హీరోలు అందరూ తర్వాత ఫ్లాప్లను చవి చూశారు. ఇక ప్రస్తుతం తారక్ నుంచి దేవరా సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు టెన్షన్ మొదలైంది. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా దేవరా. సోలోగా 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. ఇక RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవరా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హిట్ కొట్టిన మొట్టమొదటి తెలుగు హీరోగా రికార్డ్ సృష్టిస్తాడు తారక్ అని ఇండస్ట్రీ అంటుంది. అయితే దేవరా చిత్ర దర్శకుడు కొరటాల కూడా తన కెరియర్ ని ఈ సినిమాతో నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. స్టోరీతో పాటుగా హీరోయిజం ఎలివేట్ చేయగల దర్శకుడిగా కొరటాలకు మంచి పేరుంది. కొరటాల శివ సినిమా అంటే బ్లాక్ బస్టర్ మూవీ అనే బ్రాండ్ ఉంది. మరి దేవరా సినిమా విషయంలో కొరటాల తన మార్క్ ఎఫెక్ట్ చూపితేనే అటు ఎన్టీఆర్ కి ఇటు తనకు డబుల్ ధమాకా కొట్టినట్టు అవుతుంది. లేకపోతే ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ ను 100% నిజమే అని ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరోలకు తర్వాత సినిమాలు చంపలకడి పంబ అనే సెంటిమెంట్ అని ఇండస్ట్రీ బలంగా నమ్మాల్సి వస్తుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.